తుఫాన్లు వచ్చినా భూకంపాలు వచ్చినా భూమి బద్దలైనా నేను మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. యాదున్నాదల్లా ఈ డైలాగ్ ఎవల్దో? మన రేవంత్ సార్దే కదా. మరి 15 ఆగస్టు ఒడిచిపోయే 2 లక్షల రుణాలు మాఫీ మాత్రం కాలేదు. సరే ఇక భూకంపం వస్తేనన్నా ఇస్తాడు కావచ్చు అని దేవుళ్ళు అనుకున్నారేమోనోళ్ళ. భూకంపం కూడా వచ్చింది. మరి రుణాల మాఫీ ఏంటంటే అందరికి ఇచ్చేసినాం అప్పుడే అని అంటున్నాడు అటనొల్ల. ఇక ఒట్టేసి మాట తప్పితే దేవుళ్లకు కోపం రాదా నల్ల? అవో గట్లనే అనిపిస్తున్నదోళ్ళ నాకు. చూడుండ్రి రేవంత్ సారు వారి అరిగిపోయిన స్పీచి 1/2 నిమిషం ఇనుండ్రి. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఇన్నారు కదా, సమ్మక్క సారలమ్మ మీద ఒట్టేసిండు. భూకంపం వచ్చినా రుణం మాఫీ ఎత్తా అన్నాడు. రుణాలు మాఫీ అయినాయోల్లా బొచ్చెడు మంది కానే కదా. ఇక భూకంపం కూడా రానే వచ్చింది. సమ్మక్క సారలమ్మ గద్దె కాడనే షాలైందట ఆ భూకంపం కూడా. మరి రుణాల మాఫీ ఏది సారు? ఆగస్టు కూడా ఒడిచిపాయే. కొంపదీసి ఏ ఆగస్టో చెప్పలేదు కదా అంటవా? కాదోల్లా. ఇట్లా అడుగుతానేమో రేవంత్ సార్ ఏమంటాడు, అందరికి రుణాలు మాఫీ చేసేసినాము, రైతులు మస్తు ఖుషీగా ఉన్నారు, మాఫీ అయిపోయింది అని అంటాడు. మరి అందరికి మాఫీ అయితే ఇగో ఇట్లా బ్యాంకుల రైతులు ఎందుకు తిరుగుతారు కావచ్చు? మాఫీ అయితే వీళ్ళెందుకు రోడ్ల మీద కత్తాన్లు? అంటే మాఫీ చేసినాక కూడా రైతులు అబద్ధాలు ఆడుతుండ్రా? ఇట్లుంటదా రేవంత్ సారు? చూసినవా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టకు అని ఎంతో మంది లీడర్లు చెప్పిర్రు. సరే ఒట్టెత్తే నిజంగానే ఎత్తాడు కావచ్చు అని అనుకున్నారు. ఏమా ఇప్పుడు ఒట్టు పోయి గట్టు మీద పడే. ఆఖరికి భూకంపాలు కూడా రానే వచ్చే. రుణాలు మాత్రం మాఫీ కాలేదాయే. మాఫీ ఎత్తడు కావచ్చని రైతులు నమ్మకం పెట్టుకుంటే ఇప్పుడు నట్టేటా మునిగిపాయే.